ఆయన ఆ యొక్క కన్య అయిన మరియా యొక్క గర్భం నుండి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించాడు. ఆయన ఎంతో తగ్గించుకుని మన స్వరూపాన్ని ధరించుకుని ఆయన ఈ లోకానికి వచ్చాడంటే ఎంత ధన్యులు మనం, ఎంత గొప్ప ఆశీర్వాదము, ఎంత ధన్యత అది. యేసు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించడానికే కదా ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య మన వైపు చూస్తున్నాడు. మనము యేసు వైపు చూడాలి. అందుకే ఈ లోకానికి ఆయన రక్షకుడుగా వచ్చాడు. రక్షకుడు అంటే రక్షించేవాడు. రక్షకుడు అంటే త్రోసివేసేవాడు కాదు. రక్షకుడు అంటే కొట్టివేసేవాడు కాదు. రక్షకుడు అంటే నిన్ను గెంటి వేసేవాడు కాదు. రక్షకుడు అంటే నిన్ను తిట్టేవాడు కాదు. రక్షకుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి. ఆయన నిన్ను దరి చేర్చుకుంటాడు, నిన్ను ఆయన చేర్చుకుంటాడు. ఆయన ఒడిలో నీవు ఉండాలని ఆయన ఎంతో సంతోషపడుతున్నాడు. ఆయన నేడే ఆయన రక్షణ పొందుకో, నేడే ఆయన నమ్ముకో, సిద్ధపడి ఉండమని ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపులమైన మన కొరకు ఆయన భూలోకానికి రావడం అదే. మనం ఎక్కడైతే నశించిపోతామని, ఎక్కడైతే మనం నరకానికి వెళ్ళిపోతామని, పాపులమైన మన కొరకు ఆయన భూలోకానికి వచ్చి మనల్ని రక్షించడానికి వచ్చాడు. మనల్ని క్షమించడానికి వచ్చాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు! ఆయన క్షమించే దేవుడు, ఆయన రక్షించే దేవుడు, మన కోసం ఆయన ప్రాణాలు పెట్టిన దేవుడు. ఆయన నిజమైన యేసుక్రీస్తు. అందుకే ఏళ ఎనగా మనకు